హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూసారు కదా, వేడి వేడి దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా చేసేసాను. ముద్ద కలుపుకుంటూ తింటుంటే హాహా వేరే లెవెల్ అనమాట. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఆ చికెన్ లోపల ఉడుకుతుందా లేదా, లేదంటే రైస్ మాడిపోద్దా లేదా, విజల్స్ ఎన్ని రావాలి, ఇలాంటివన్నీ లేనిపోని టెన్షన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే, నిమ్మకాయలు లేవు, పెరుగు లేదు, సో బిర్యానీ బాగుంటుందా లేదా అనేసి ఆలోచనలోనే ఉండిపోతున్నారు. అలా కాకుండా ఇలా సింపుల్గా చేసి పెట్టేసేయండి. ఇంట్లో వాళ్ళందరూ పొగడకపోతే నన్ను అడగండి. ఇక్కడ వచ్చేసరికి చక్కగా బాస్మతి రైస్ ఒక అరగంట పాటు నానబెట్టేసి దాంట్లో సహజీరా, ఉప్పు, అలాగే మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి సింగిల్గా, అవి వచ్చేసరికి మిరియాలు, యాలచ్చీలు ఇలాంటివన్నీ రెండు అందులో వేసేసి చక్కగా ఉడకబెట్టేయండి. ఉడకబెట్టేసి చక్కగా దాంట్లో గంజి తీసేయండి. కొంచెం రైస్ గట్టిగా ఉండాలండి, అది మాత్రం చూసుకోండి. వీడియోలో ఎంత అయిపోద్దని నేను రైస్ అయితే ఆల్రెడీ రెడీ చేసేసాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఇంకోసారి చెప్పండి, చేసి కరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి చికెన్ చక్కగా కడిగేశాను. అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, పసుపు, ఉప్పు, కారం, అలాగే నిమ్మకాయలు ఇవన్నీ కూడా వేసి చికెన్ని బాగా కలిపేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ వీడియోలో చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తూ వీడియో చేస్తూ ఉన్నాను. చూసారు కదా, నేను ఎటువంటి మసాలా పేస్ట్ని అయితే మిక్సీలో వేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే రైస్ అనేది గలగలా వస్తుంది అనమాట. అన్నీ కలిపేసానా, చికెన్ని పక్కన పెట్టేసానా, ఇంకొక పక్క వచ్చేసరికి ఉల్లిపాయలు కట్ చేసేసాను. ఫ్రైడ్ ఉల్లిపాయలు కావాలి కదా. బిర్యానీ అయ్యే లోపల నా కడుపులో ఎలకలు తిరుగుతూ ఉన్నాయి. అందుకే సాయంత్రం పూట చక్కగా ఛాయ్ చేశాను. ఛాయ్ చేసి దాంట్లో రస్కులు వేసుకొని చక్కగా ఇలా తినేస్తూ ఉన్నానన్నమాట. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం మై డియర్ ఫ్రెండ్స్? నేనైతే బిర్యానీ పిచ్చి ఫ్యాన్ అన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే వ్లాగ్ అండి. సో నేను ఇక్కడైతే పెరుగు యాడ్ చేయలేదండి, పెరుగు లేదు కాబట్టి పెరుగు దగ్గర నేను నిమ్మకాయలని తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసేసాను. ఇంకో దగ్గర వచ్చేసరికి కొంచెం ఒక 2 టమాటాలను అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే 1 కేజీ రైస్ కదా, కొంచెం పులుపు అనేది వస్తే బిర్యానీ చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం బిర్యానీకి కావాల్సింది ఈ ఉల్లిపాయలే కావాలి. ఎందుకంటే నేను ఉల్లిపాయలు పేస్ట్ అయితే వేయలేదు కదా, అందుకోసమే ఇలా ఫ్రై చేసిన ఉల్లిపాయలను అయితే బిర్యానీలో ఎక్కువగా వేసుకుంటాను. అలాంటప్పుడు బిర్యానీ కొంచెం తీపి వస్తుంది, అలాగే పిల్లలు తినడానికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఉల్లిపాయలని పేస్ట్ని వేసినట్టుగా అయితే బిర్యానీ మొత్తం మసాలా ముద్దల్లాగా ఉంటుందండి. సో పిల్లలు తినరనమాట. సగం ఉల్లిపాయలు వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకొక సగం ఉల్లిపాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత ఈ చికెన్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఈ చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసి వేసినట్టుగా అయితే, బిర్యానీ చేసినట్టుగా అయితే ముక్కలకి ఉప్పు కారం కరెక్ట్గా పడుతుందన్నమాట. సో బిర్యానీలో చికెన్ ముక్కని తింటూ ఉంటే అదొక స్వర్గానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. నేను తింటున్నాను కాబట్టి ఆ రుచి మీకు చెప్తున్నానండి. సో వేరే లెవెల్ అనమాట. చికెన్ ఆయిల్లో ఫ్రై చేసి బిర్యానీ చేసినట్టుగా అయితే వేరేగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది నేను విన్నాను ఏంటంటే, సో బిర్యానీని దమ్ చేసేటప్పుడు పచ్చి చికెన్ వేసేటప్పుడు ఆ చికెన్ ఉడుకుతుందా లేదా, లేకపోతే అడుగు పట్టేస్తుందా లేదా, అంటే అదేనండి రైస్ మాడిపోద్దా ఏంటా, అండ్ ఎన్ని విజల్స్ వస్తాయి, ఇలాంటి ఆలోచనలోనే కొంతమంది ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు ఇలా మంచిగా చేసి పెట్టండి, మీ హస్బెండ్ చక్కగా మెచ్చుకుంటారు, మీ పిల్లలు చక్కగా కడుపు నిండా తింటారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసేసండి. నేను చెప్పిన మాట అబద్ధమైతే మీరే కామెంట్ పెట్టేయండి, సరేనా? కానీ కొలతలు కరెక్ట్గా వేసుకోవాలి. చూసారు కదా, ఒక 2 టమాటాలని వేసి ఇలా చక్కగా ఆయిల్ తేలిపోయేటట్టుగా కడాయిలో చికెన్ని ఫ్రై చేసేసేయాలి. ఇలా ఫ్రై చేసేసిన తర్వాత దగ్గర ఫ్రై అయ్యి ఆయిల్ తేలిన తర్వాత చికెన్ని ఇలా రైస్లో అనేది కలిపేయాలన్నమాట. చూసేయండి, ఇలా చేయడం వలన ఏంటంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ముక్కలకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. ఇంకొక విషయం వచ్చేసరికి, బిర్యానీలో ఉప్పు కారం సరిపోయిందా లేదా, ముక్కలు ఉడికినాయా లేదా అని టెన్షన్ పడకుండా ఇలా చక్కగా చేసి కలిపేయండి అమ్మా.
ఇందులో కొంచెం పుదీనా అలాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకా రైస్ కలిసేటట్టు కలిపేయండి. ఇలా చక్కగా కలిపేసేసిన తర్వాత ఒక్కసారి నోట్లో వేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసేసేయండి. ఆగండి అప్పుడే బిర్యానీ అయిపోలేదు. ఇంకొక 10 మినిట్స్లో తింటాము అంటే ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇలా కలిపిన చికెన్ బిర్యానీని కలిపేసి దాంట్లో ఫుల్గా వేసేయాలి. వేసేసిన బిర్యానీకి చక్కగా మూత పెట్టి ఇంకో 10 నిమిషాల్లో తింటాము అనేటప్పుడు గ్యాస్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో అనేది పెట్టాలన్నమాట. అదేనండి, గ్యాస్ని సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ వదిలేసాము అంటే ఇలా చక్కగా వేడి వేడి దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో హోటల్లో ఎలా తింటామో అలా ఇంట్లోనే తినుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.